మెదక్ జిల్లా రామాయణంపేట మున్సిపాలిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రామాయణంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ విగ్రహం ఎదుట 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని, స్వాతంత్రం కోసం అనేక మంది వీరులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన కారణంగా ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నామన్నారు. వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ప్రపంచంలోనే భారతదేశాన్ని గురువు స్థానంలో ఉంచే విధంగా దేశ ప్రజలు పాటుపడాలని విద్యార్థి పరిషత్ విన్నవించుకుంటుంది అన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఏబీవీపీ సమాజానికి విన్నవించుకుంటుంది అని, అలాగే దేశంలో ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా దేశ హితం కోసం, దేశ భద్రత కోసం ఎల్లప్పుడూ ముందుండాలని పిలుపునిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి అర్జున్, ఆదర్శ్, ఎస్ఎఫ్డి కన్వీనర్ అయోధ్య, భరత్ సింగ్, దేవదాస్, స్పందన, జయంతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శివాజీ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతోంది. స్వాతంత్ర దినోత్సవం కోసం ఎందరో మహనీయులు మన భారతీయులందరికీ స్వాతంత్రం రావాలి, మన భారతీయులందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఎందరో మహనీయుల ప్రాణ త్యాగాలు ఈ మన స్వాతంత్ర దినోత్సవం. ఎంతోమంది ప్రాణాలను అర్పిస్తే అప్పట్లో బ్రిటిష్ కాలంలో ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టి ప్రజల సొమ్మును దోసుకున్నటువంటి బ్రిటిష్ పాలకులందరినీ తరిమికొట్టిన ఘనత మన దేశ మహనీయులందరిది. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.